హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్లాషెస్ మాట్లాడుతున్నా కనిపేట్ల చీకట్లని. ప్రజెంట్ మనం ఎయిర్పోర్ట్ వచ్చాం. ఫస్ట్ రైడ్ లవగానే 3 o'clock లేసి ఫస్ట్ రైడ్ వచ్చి ఎయిర్పోర్ట్ వచ్చాను. డ్రాప్ చేసిన తర్వాత వెహికల్స్ అయితే 2-3 వెహికల్స్ ఉన్నాయి. బట్ ప్రజెంట్ ఏంటంటే షార్టేజ్ నడుస్తుంది కదా, సిఎన్జి పెట్రోల్ అన్నీ. షార్టేజ్ అయితే ఏం లేదు, బట్ క్రియేట్ చేశారు అట్లా. సిటీలో ఏంటంటే మనం 4-5 hours వెయిట్ చేసిన దానికన్నా అదేదో సిటీ బయటకు వెళ్ళేసి నింపించుకుంది ఉత్తమం. రెండోది ఏంటంటే ఎలాగో ఎయిర్పోర్ట్ నుంచి నేను రైడ్ తీసుకోను, ఎంటీ వచ్చేస్తా. ఏదైనా పర్సులో ఉంటే బదులు రైడ్ తీసుకుంటాను, లేకపోతే ఎంటీ వస్తాను ఎయిర్పోర్ట్ నుంచి. ప్రజెంట్ దింపేసి అయితే ఖాళీకి వెళ్తున్నా. ఫస్ట్ తొండపల్లి వచ్చాను. తొండపల్లిలో బంక్ ఇంక ఓపెన్ అవ్వలేదు. అరౌండ్ 6 o'clock ఓపెన్ అవుతుంట. దాని బదులు మనం టైం సేవ్ అయ్యాలి కాబట్టి ఒక 18 kilometers ఏమో ఖాళీకి వెళ్తున్నా కొత్తూరుకు. చూద్దాం. అక్కడైతే 100% సిఎన్జి అవైలబుల్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని చెప్తున్నా అంటే 2 పైప్ లైన్లే, ఒకటి ప్లాంట్ ఉంది, ఒకటి పైప్ లైన్ ఉంది. ప్లాంట్ అంటే తయారు కాదు, ఒక దాంట్లో బయట నుంచి వస్తుంది, విజయవాడ నుంచి ఒకటి నుంచో. ఇంకొకటి వచ్చేసి అది సేమ్ పైప్ లైనే, కనెక్టింగ్ పైప్ లైన్. దాని నుంచి ఉందో మరి వేరే బంక్ ఉందో. మనకైతే 100% ఫ్యూల్ దొరుకుతుంది, సిఎన్జి దొరుకుతుంది. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఫ్యూల్ ఉంటే కూడా చెప్తాను ఇప్పుడు ఇదే వీడియోలో. ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నా, రన్నింగ్లో ఉంటూ వీడియో తీస్తున్నా. ఆగి ఇద్దాం అనుకున్నా, ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు తీస్తున్నా కాబట్టి ఇప్పుడు కొంచెం టైం స్పెండ్ చేద్దామని తీసేస్తున్నాను. ఇది పరిస్థితి. లైట్ లేకపోతే అందుకే ఫోన్ ఇట్లా పెట్టుకొని వీడియో చేస్తున్నా. సపోర్ట్ చేయండి అన్న, కొద్దిగా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ కొత్త వీడియోస్కి అయితే సబ్స్క్రైబర్లు ఏం రావట్లేరు. ఈ గత 2 days నుంచి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్కి సబ్స్క్రైబర్లు ఉన్నారు. సపోర్ట్ చేయండి. ఈ మంత్ ఎండింగ్ వరకు 1000 మంది చేయండి. మంత్ ఎండింగ్ తర్వాత కొత్త టైపు ఎర్నింగ్స్ చూస్తారు మీరు. ఇప్పుడు చూసే ఎర్నింగ్స్ కన్నా డిఫరెంట్ ఎర్నింగ్స్ ఉంటాయి. నేను చేసిన పైసలన్నీ అసలు ఏం చేస్తున్నా క్లియర్ కట్గా మీకు April 1st నుంచి చూపించి ట్రై చేస్తాను. అండ్ దాంతోపాటు ఇంకోటి అనుకుంటున్నా, అది రివ్యూలు వచ్చేసి ఈరోజే చేసేస్తాను. నేను చెప్పాను కదా ఏం చేస్తాను. రెగ్యులర్గా నేను వెహికల్ అయితే తక్కువ తిప్పుతున్నాను. ఈ మధ్య 100 నుంచి 200 కూడా తిప్పుతలేను బండి, మ్యాక్స్ 150. నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ బిజినెస్ బాగా అయింది అనుకున్నా, ఒకవేళ 5,000 రెగ్యులర్గా 5,000 బిజినెస్ అయిందనుకో, అందులో నా మీటర్ రీడింగ్ రెగ్యులర్గా 0 చేసుకుంటాను. 0 చేసుకున్న రీడింగ్ అండ్ క్లోజింగ్ రీడింగ్ మీకు చూపిస్తా డైలీ. ఆ రీడింగ్ ఇంటూ 2 rupees సేవింగ్ చేస్తాను. ఆ 2 rupees సేవింగ్ చేసింది ఉంటుంది చూసారా, ఎవ్రీ మంత్. కానీ లేదంటే మన సబ్స్క్రైబర్లల్లో ఎవరికన్నా, అంటే మన సబ్స్క్రైబర్లాగా చెప్పేది నేను, సబ్స్క్రైబర్లు ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు చూసారా, ముసలి వాళ్ళు. నేను తక్కువ విషయం మాట్లాడతలేను. అండ్ ఇంకోటి అంత పెద్ద గొప్పనైతే కాదు, బట్ నేను పడ్డ కష్టం ఇంకోటి పడద్దు. రెండోది ఏంటంటే ఆకలితో ఎవరు చావద్దు. నా ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు చూడని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ కోసం మాత్రమే హెల్ప్ చేద్దాం ఫిక్స్ అయినా నేను. మా అమ్మకు ఏం చేయలేకపోయినాను బాధ, అలా అని చెప్పి అందరం చేసాము. మా అన్నలు 2 ఉన్నారు కాబట్టి నేను నాకు తోచినంత నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మా అన్నలు 2 చూసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఇప్పుడు మా మదర్ లేరు కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. ఉన్నవాళ్ళు ఎలాగో వదిలేసి కొంతమంది చేసుకుంటారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, మీ అందరి గురించి కాదు. దయచేసి కొంచెం పాజిటివ్ తీసుకోండి నేను చెప్పేది. నేను అనుకునేది ఏందని. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు చేస్తుంటే నేను ఫుడ్ డొనేషన్, అది బంద్ చేసే కొంచెం కొన్ని కారణాల వల్ల, ఈ అప్పులు పెరగడం వల్ల బంద్ చేశాను. అప్పులు లేనప్పుడు బాగానే చేశాను. ఇప్పుడు కూడా అప్పులున్నా కూడా ఎందుకు చేస్తున్నా అంటే జీవితంలో ఏదో ఒకటి మనకంటూ చేసిన సంతృప్తి ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను ఈ స్టెప్ తీసుకుంటున్నా. మీరు అందరూ సహకరించాలని అనుకుంటున్నా. మీ అందరికీ మనీ అడుగుతలేను, ఓన్లీ నా వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకు అంటే నాలాగా ఇంకొక 2-3 అనుకున్నా కూడా చాలామందికి హెల్ప్ అవుతుందని ఉద్దేశం మీద అడుగుతున్నా. మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోకండి, బట్ వీడియో అయితే షేర్ చేయండి వీలైనంత మందికి. చేయడం వల్ల ఏంటి అంటే కొంచెమన్నా పాజిటివిటీ మారి నలుగురికి ఫుడ్ దొరుకుతున్న ఉద్దేశం మీద చెప్తున్నా. మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి మీకు సేవింగ్స్ ఎంత చేస్తున్నాను కూడా చూస్తాను నా రీడింగ్తో సహా. మంత్ ఎండింగ్లో ఎవరైనా అడుగుతాను, వాళ్ళు చెప్పండి అన్న ఇలా చేస్తే హెల్ప్ మనం బాగుంటుంది, వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పండి.
వాళ్ళకి 200% రిపేర్ ట్రై చేస్తాను నేను. ఎక్కడున్నా వెళ్ళేసి మీ త్రూ అయినా పర్లేదు, లేదు వెళ్ళిద్దామంటే వెళ్ళిద్దాం, ఓకేనా. అండ్ పాయింట్లోకి వెళ్దాం, అది కంపల్సరీ చేస్తాను. ఇదేదో వీడియో పర్పస్ అయితే కాదన్న, నేను కావాలంటే నేను చేసిన వీడియో పెట్టమంటే మీకు ఆల్రెడీ వీడియో ఎండింగ్లో ఆ వీడియో లింక్ పెడతాను. ఎందుకంటే ఆ వీడియో ఈ ఛానల్లో లేదు, నేను చేసింది వేరే ఛానల్లో ఉంది. అప్పుడు అంత పట్టించుకోలేము ఛానల్ గురించి, అందుకే లైట్ తీసుకున్నాం నేను మా అల్లుళ్ళం. ప్రజెంట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. మీకు సపోర్ట్ అయితే కావాలన్నా, మనీ అయితే కాదు చెప్తున్నా, మళ్ళీ గుచ్చి చెప్తున్నా, మనీ అయితే అడగను ఎవరిని. దయచేసి ఆలోచించండి, నేను రూపాయి ఎవరిని అడగను, నా పని నేను చేసుకుంటా. వచ్చిన దాంట్లో ఎంతో కొంత వెళ్ళిపోయేదాన్ని ఫిక్స్ అయినా. మీకు చేయాల్సిందని ఏం లేదు. మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న ఎవరన్నా బీద వాళ్ళు, లేదు వాళ్ళు అసలు తినలేని పొజిషన్లు ఉన్నారు, ఎవ్రీ మంత్ అతి కష్టం మీద వెళ్తుంది ఇల్లు అన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ డీటెయిల్స్ అయినా పర్లేదు, లేదు మీ నంబర్ ఇచ్చినా పర్లేదు, నంబర్ ఇస్తే నేను కాల్ చేసి నేనే మాట్లాడతాను మీతోని. వాళ్ళ పరిస్థితి చూద్దాం, చూసిన తర్వాత వాళ్ళకు అయినక్కడికి వెళ్ళిపోద్దాం. నాతో అయినక్కడికి అయితే 100% హెల్ప్ చేస్తాను. ఇప్పుడైతే ఒక రైడ్ అయిపోయింది ఎయిర్పోర్ట్ దింపేసి సిఎన్జికి వెళ్ళిపోతున్నా. ఈరోజు ఎండింగ్స్ మాత్రం బాగుండాలనుకుంటున్నా. రేపైతే మళ్ళీ ఒక పర్సనల్ ట్రిప్ ఉంది, సేమ్ 2000. ఏదైతే మనం గుండ్లపోచంపల్లి నుంచి ఎయిర్పోర్ట్ వచ్చామో సేమ్ కస్టమర్ కాల్ చేశాడు, రేపు మార్నింగ్ రమ్మన్నట్టు పికప్ చేసుకొని వాళ్ళ వైఫ్ని వాళ్ళ డాటర్ని దింపేమన్నాడు. వెళ్ళేద్దాం. మన మాట బాగుంటే ఏదైనా కిరాయి వస్తుంది. ఒకటి, ఎప్పుడు కూడా 4 రూపాయలు మిగిలాలని కాకుండా కొంచెం కస్టమర్ కూడా రీజనబుల్ రేట్ చెప్పండి. రీజనబుల్ రేట్ చెప్తే మనకు ఇంకో కిరాయి వస్తుంది, ఓకేనా. లెట్స్ గో. ఎయిటింగ్స్ చూస్తాను ఇంకా ఇప్పుడు కాదు, మార్నింగ్ తర్వాత. ఇప్పుడైతే బంక్ గురించి డీటెయిల్ చూస్తాను మీకు, బంక్ ఉందో లేదని. బాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి మనకు కొత్తూరులో ఉంది సిఎన్జి ప్లాంట్. ఇది ప్రజెంట్ అయితే ఒకటే వెహికల్ ఉంది, ఎలాగో వెహికల్స్ ఉండవు. కొంచెం శంషాబాద్ వచ్చిన వాళ్ళు, మీరు ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోకుండా ఖాళీ వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు, ఒక 10 కిలోమీటర్లు మనే కావాలనుకోండి, 10-15 కిలోమీటర్లు వచ్చేయండి. వచ్చేస్తే గ్యాస్ అయితే కంపల్సరీ అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే ఫిల్ అవుతుంది చూడండి సిలిండర్లు. ఇది వెహికల్ ఇక్కడే ఫిల్ అయ్యి వెళ్తాయి బయటకు. మీకు ఇంకో వెహికల్ కూడా సైడ్కి ఉంది, బట్ చూపిస్తాను అది కూడా. ఇక్కడ ఫిల్ అవుతుంది చూడండి, ఇది ప్లాంట్. ఆ పక్కన ఇంకో వెహికల్ ఉంది, దాని పక్కన అయితే కొడుతున్నా 133 ఉంది రీడింగ్. చూద్దాం. మనం సిఎన్జి ఫిల్ చేసుకొని బయలుదేరాం. ఇక్కడ మైలేజ్ అయితే బాగా వస్తుంది, ఎందుకంటే నేను లాస్ట్ టైం కొట్టించాను, బట్ ప్లాంట్లో కొట్టేలే, వేరే దాంట్లో కొట్టించా. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇంకో బంక్ కూడా చూపిస్తాను చూడండి. ప్రజెంట్ అయితే నాకు చూపించింది లోపల బంక్ కొత్తూరులో, ఓకేనా. ఈ బ్రిడ్జ్ వస్తుంది, ఈ బ్రిడ్జ్ నుంచి అటు వెళ్ళాలి. కొత్తూరు ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందరికి వెళ్ళండి, 1 కిలోమీటర్ తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది. రోడ్డు మీదనే లోపలికి వెళ్తే ఒక 100 మీటర్ లోపలికి వెళ్ళాలి. ఇదైతే ప్రజెంట్ కొత్తూరు విలేజ్. మనం ఇక్కడ నుంచి ఆ చౌరస్తా కనిపిస్తుంది కదా, ఆ చౌరస్తాలో లెఫ్ట్ తీసుకొని ఫస్ట్ బంక్, కొత్తూరు విలేజ్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఫస్ట్ బంక్ ఇండియన్ ఆయిల్ ఉంటుంది. ఆ బంక్ ఇంక ఓపెన్ అవ్వలేదు, దానివల్ల లోపలికి వెళ్ళాను. ఆ బంక్ ఓపెన్ అయితే అక్కడికి వెళ్దాం అనుకున్నా, లేదు. అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది ఎంట్రన్స్ కొత్తూరుకు అటు నుంచి వస్తుంటే, బట్ అది మనం అటు నుంచి రావాలంటే బ్రిడ్జ్ కిందకి రావాలి, లేదంటే పైకి వెళ్ళి యూటర్న్ చేసుకొని రావాలి. ఇక్కడ టీ కూడా కనిపిస్తలేదు, టీ దొరుకుతామంటే టీ ఉంది అక్కడ. మీకు ఇండియన్ ఆయిల్ కనిపిస్తుంది కదా. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కార్ ఆపి టీ తాగుదాం, తర్వాత మీకు చూపిస్తాను. మనమైతే కార్ దిగినాం, కార్ దిగేసి టీ దానికి వెళ్తున్నాం. చూద్దాం. ఇక్కడ టీ ఉంది అవైలబుల్గా. కెమెరా బాగాలేదు. టైం వచ్చేసి 5:11 మార్నింగ్. నేను 3:30కి స్టార్ట్ అయినా, అండ్ ఒక డ్రాప్ అయిందని చెప్పే కదా, చూపిస్తాను చూడండి. ఎయిర్పోర్ట్ కూడా నార్మల్ బిల్ ఏం రాను, మ్యాక్స్ మంచిగా ఉంటుంది బిల్. ఎప్పుడు 960 ప్రైమ్ ప్లేస్.
మర్చిపోయాడు ఇంకోటి. ఇవి నేను చెప్దాం అనుకున్నా, మర్చిపోతాను చెప్పి పెట్టాను. పెట్రోల్ డీజిల్ కూడా మర్చిపోయాడు, అది కూడా చూసినావు. ఇంకెన్ని చూస్తావో తెలియట్లేదు. మేబీ చూడొద్దని కోరుకుంటున్నా. ఇంకా వేరే ఏమైనా చేస్తే తట్టుకునేంత ఓపిక లేదు మనకు. ఎందుకంటే చాలా చూసినాం ఈ మంత్లో. నెక్స్ట్ మంత్ అయితే ఇవన్నీ రావద్దు, ప్రశాంతంగా సాగిపోవాలనుకుంటున్నా నేను. ఏమంటారు ఫ్రెండ్స్ మీరు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎర్నింగ్స్ వీడియో వస్తే కాదు, ఇది టాపిక్ వచ్చేసి హైదరాబాద్లో దెబ్బకు ప్రాబ్లం వస్తుంది. 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి ప్రాబ్లం వస్తుంది. ఈసారి ప్రాబ్లం ఏంటని మీ అందరికీ తెలుసు. పెట్రోల్ వల్ల సిఎన్జి కూడా దొరకలేదు. ఈ ఉద్దేశం వీడియో చెప్తా చూడండి. జనాలు ఏం ఆలోచిస్తున్నా అర్థం కావట్లేదు. ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లనే ఇదంతా జరుగుతుంది. గవర్నమెంట్ చెప్తుంది, పెట్రోల్ బంక్ కంపెనీలు చెప్తున్నాయి ఏమని, మా దగ్గర స్టాక్ ఉంది, వెయిట్ చేయండి, కంపల్సరీ దొరుకుతుందని చెప్పాం కూడా జనాలు వినకుండా చదువుకున్న వాళ్ళంతే. ఇక్కడ నేను రేట్ చేయడం వల్ల కొంతమంది వచ్చి మూర్ఖులు కింద బ్యాడ్ కామెంట్ చేసినా ప్రాబ్లమే లేదు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ మాట, గవర్నమెంట్లో మీకు అన్నీ ఉందని చెప్తుంది, సిఎన్జి ప్రతిదీ ఉందని చెప్తుంది. ఉందని చెప్పకుండా మీరు షార్టేజ్ క్రియేట్ చేస్తున్నారు మీరు. ఇంకోటి ఏంటి అంటే ఏదైతే షార్టేజ్ క్రియేట్ చేస్తున్నామో అది మనం అనుభవించాల్సిందే. రేట్లు పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఇవాళ సిఎన్జి రేట్ పెరిగిపోయింది. 97 రేటు 99 చేశారు. బట్ సిఎన్జి షార్టేజ్ లేదు, ఒక సిఎన్జి 2 రూపీస్ పెంచేశారు. ఇవి బంకులు ఆడుతున్న గేమ్ అంటే కాదు. దీంట్లో 2 మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏవైతే కంపెనీలు ఉన్నాయో హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ అవి ఉన్నాయి కదా, ఆ కంపెనీలు ఏంటంటే బంకోళ్ళకి ఇంతకుముందు క్రెడిట్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఆ క్రెడిట్ అనేది ఆప్షన్ బంద్ చేశారు వాళ్ళు. ఆ క్రెడిట్ ఆప్షన్ బంద్ చేయడం వల్ల ఎంత ప్రాబ్లం వచ్చి క్రియేట్ అయింది. ఒకవేళ ఇన్ కేస్ ఆ క్రెడిట్ ఆప్షన్ ఇచ్చి ఉంటే ఈ ప్రాబ్లం లేదు. ఈ గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తున్నాయో అర్థం కాదు. ఎందుకంటే ఒక రూల్ తీసుకొచ్చినప్పుడు కొన్ని కంపెనీలు ఆ ఇంటిమేషన్ ఫస్ట్ ఇవ్వాలి, ఇచ్చడలేదు తెలీదు. ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కూడా బంకులు దానికి రెస్పాండ్ ఇవ్వకపోతే జనాలు సఫర్ అవుతున్నాం. ఇక్కడ సఫర్ అయ్యేది ఏంటంటే డీలర్లు అండ్ మన కస్టమర్సు, ప్రజలు. ట్రాఫిక్ వల్ల చాలామంది క్యాబ్ దొరకదు, ఎమర్జెన్సీ కేసులో క్యాబ్ దొరకదు, బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నాం అందరం. ఇప్పుడు మేమంటే సిఎన్జి కాబట్టి ఒక 2 hours 1 hour వెయిట్ చేసి సిఎన్జి నింపించుకుంటున్నాం. తర్వాత అయినా కూడా మాకు ప్రాబ్లం ఏంటంటే రేట్ కార్డ్ బాగా రావట్లేదు. ఇలా ప్రతి దానికి ఒక రీజన్ ముడిపడి ఉంటుంది. దీనికి గవర్నమెంట్ ఏమైనా చేస్తుందంటే చెప్పేస్తుంది సిఎన్జి ఉంది, పెట్రోల్ బంక్ ఉన్నాయి, బట్ మీరే కొట్టించుకుంటున్నారు అన్నట్టు ఇలా చేయలేసేస్తున్నాయి అన్ని గవర్నమెంట్లు. జనాలు కూడా ఇంతగానం ఆలోచించి చేయకండి అన్న, కొంచెం దయచేసి ఆలోచించండి. ఏ గవర్నమెంట్ కూడా మన స్టేట్ అనేది నాశనం అయిపోవాలని కోరుకోదు, ఎంతో కొంత కాపాడాలని చూసుకుంటుంది. దానికోసం క్రూడ్ ఆయిల్ మన దగ్గర ఆల్రెడీ సేఫ్గా 3 ప్లేస్లో క్రూడ్ ఆయిల్ ఉంది. ఆ క్రూడ్ ఆయిల్ ప్లేసులు కూడా నాకు తెలుసు, బట్ పర్టికులర్గా మర్చిపోయాని చెప్పలేకపోతున్నా. అది లీగల్ ఇల్లీగల్ తెలియదు, అందుకే నేను చెప్పకొచ్చిన. 3 ప్లేసులు ఉన్నాయి క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్తోని మనం దగ్గర 60 రోజులు ఉంటుంది. 60 రోజుల వరకు వాడుకోవచ్చు. ఆ పెట్రోల్ని డీజిల్ని కన్వర్ట్ చేస్తే కూడా 60 రోజుల వరకు వాడుకోవచ్చు. అది వేరే సోర్స్ మీద తెలిసింది నాకు. కొంచెం ఆలోచించండి ఏ స్టెప్ తీసుకున్న ముందు. ఏంటంటే సిఎన్జి, పెట్రోల్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనం అవైలబుల్ లేకుండా మనం షార్టేజ్ క్రియేట్ చేస్తున్నాం. అది బంద్ చేసుకోండి అన్న, కొంచెం ఓపిక తెచ్చుకోండి. లేదు బిజినెస్ చేయని వాళ్ళు ఉంటారు చూసారన్న, మన క్యాబ్ వాళ్ళు ప్రశాంతంగా 3 రోజులు అయితే వెళ్ళి రండి, ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని ఈ లొల్లి అయిపోయేంత వరకు. 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉంటుంది లొల్లి, తర్వాత క్లియర్ అయిపోతుంది. సిఎన్జి కొట్టించుకుంటే వాళ్ళకైతే నేను ఒక సజెషన్ చెప్తాను చూడండి. సిఎన్జి ఎవరైతే కొట్టుకుంటున్నారో వాళ్ళు మాత్రం సిటీ బయటకు వెళ్ళిపోండి అన్న. షామీర్పేట్ ప్లాంట్ ఉంది, అండ్ తర్వాత మన కొత్తూరు దగ్గర ప్లాంట్ ఒకటి ఉంది, ఇంకొకటి ఎక్కడుంది మన సంగారెడ్డి దగ్గర ఒక ప్లాంట్ ఉంది, టొరెంట్ అని. మళ్ళీ ఇక్కడ ఇస్నాపురం, ఇంద్రేశంలో ఒక ప్లాంట్ ఉంది. మళ్ళీ ఇంకొకటి మన ఇటు సైడ్ గండి మైసమ్మ దగ్గర ఒక ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ ప్రిపేర్ చేసుకోండి అన్న, కొద్దిగా గొప్ప తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ప్లాంట్లలో ఏంటంటే పెట్రోల్ డీజిల్ ఉండదు కాబట్టి మనం ఓన్లీ సిఎన్జీలో ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేస్తారు. ఇక్కడ ఏంటంటే పెట్రోల్, సిఎన్జి, డీజిల్ వల్ల మొత్తం మీద ఓని గుట్టక్కడ బంద్ చేశారు సిటీలో. నేను ఎందుకు నవ్వుతున్నా అంటే ఇక ఏడవలేక నవ్వుతున్నాం అన్న. ఇక్కడ సిచ్యువేషన్ అట్లా క్రియేట్ చేస్తున్నారు, ప్యానిక్ని మన వాళ్ళే. ఎవ్వరు చేయట్లేరు. మన డ్రైవర్లు అంటే మన ప్రజలు, మన డ్రైవర్లు సఫర్ అవుతాం దాంట్లో. మళ్ళా ఏ రేటు పెరిగినా మన క్యాబ్ రేట్ అయితే పెరగదు, అది వాస్తవం. అది మీరు ఎవరేమనుకున్నా మన దాంట్లో యూనిటీ లేదని కింద కామెంట్లు దిగుతారు. అది
తప్పు. తిడతారు అంటే కామెంట్ దింగుతారంటే ఎందుకు నవ్వుతున్నా అంటే మాట్లాడడం ఈజీ, బట్ దాన్ని అమలుపరచడం చాలా కష్టం. ఎందుకంటే 100 మంది ఉన్న తవలనే మాట్లాడితేనే పట్టించుకోరు, 1000 మంది తల ఏం పట్టించుకుంటారన్న నా ఉద్దేశం. అది నేనేం తక్కువ చేసి మాట్లాడతలేను. ఒకటి నేను తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం అయితే నాకు 1% కూడా లేదు. ఇంకోటి ఏంటంటే నా రేట్ కార్డులు కూడా చూస్తున్నారు మీరు, నేను ఎప్పుడు కూడా తక్కువ రేట్ వెళ్ళాను. అది మీరు చూడండి, వెయిట్ చేసి బుకింగ్ తీసుకుంటా. అది హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా కంపల్సరీ వెయిట్ చేసే తీసుకుంటా ట్రిప్ని. ఆలోచించండి అన్న, అందరూ ఆలోచించి స్టెప్ తీసుకోండి. మనకు దొరకట్లేదు అన్నప్పుడు అతి కష్టం మీద లైన్లుండి ఆ డ్యూటీ చేసి హెల్త్ ఖరాబ్ చేసుకోకండి. ఎలాగో దొరుకుతారని తెలుసు, ఒక 2-3 డేస్ ప్రశాంతంగా ఫ్యామిలీతో బయటకు వెళ్ళారండి. మంత్ ఎండింగ్ అని ఇక బాధపడితే కుదరదన్న, అప్పో సప్పో చేయండి, ఈఎంఐలు కట్టుకొని ఈ ఒక్కసారికి నేను చెప్పేది. ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు బయటకు వెళ్ళేసి ప్రశాంతంగా రండి. టెంపుల్స్ అన్న, లేదంటే ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి. ఇంట్లో రెస్ట్ తీసుకునే రూపాయి ఖర్చు ఉండదు. నాకు బుకింగ్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నా. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే అందరు భయపడకండి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఏదైనా అవైలబుల్ లేకపోతే లాక్డౌన్ వేసేస్తారు, అది 100%. ఎందుకంటే మన లాస్ట్ ఆప్షన్ అదొకటి మించి వేరే దొరకదు. ఓకేనా? నేను నవ్వుతున్నాను కాదు, కొంచెం సీరియస్ మ్యాటరే. బట్ నవ్వుకుంటా ఎందుకు చెప్తున్నా అంటే అర్థం కానికి. ఇప్పుడు అందరి లెక్క ఏదో తమ్ముళ్ళు పెట్టేసి దొరకదు, చేయదు, పొడిచేస్తుంది, పీకేస్తుంది మనకు రాదు. డైరెక్ట్ సీదా ఉన్నది ఎప్పుడు తెలుసు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని. 100% అన్ని అవైలబుల్ ఉన్నాయి. ప్రశాంతంగా ఉండండి, తీయాలనుకుంటే తీయండి, లేదా పడుకోండి అందరూ ప్రశాంతంగా ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. బాయ్ అన్న. వీడియో ఇక్కడ దాకా చూస్తే థ్యాంక్ యూ. చూసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అన్న, అందరికీ సెండ్ ఆఫ్. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అయింది. ప్రజెంట్ టైం వచ్చి 2 o'clock అయింది. మనం ఇప్పటివరకు ఎన్ని రైళ్ళు కొట్టామంటే ఓలాలో 4 రైళ్ళు అయినాయి, ర్యాపిడోలో మేబీ ఒకటే అనుకుంటా. చూద్దాం. ర్యాపిడోలో ఒక ట్రిప్పే ఉంది, 460 ర్యాపిడో. ఇవాళ పెట్రోల్ బంక్లో కూడా మ్యాక్స్ ఓపెన్ అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్నీ. 2400 ఓలాల, 2330 రూపాయలు. ర్యాపిడోలో వచ్చి 460, అంటే ఇది 2800 అయినట్టు యావరేజ్గా. 2800లో ఎంత పోయింది అంటే సిఎన్జి పొద్దున 400 అనుకుంటా కొట్టించింది, అంత ప్రాపర్గా గుర్తుకులేదు. పొద్దున 400 అంతే, మేబీ 450. సరే 500 వేసుకుందాం. 500 పొద్దున. ఇప్పుడు వచ్చి 3 పాయింట్లు ఉంది, సిఎన్జి నింపించుకొని వెళ్తున్నా. చూద్దాం ఎంత పోతుందో. ఇవాళ ఎంటీలు బాగా ఎక్కువైపోయినాయి, దానివల్ల సిఎన్జి ఎక్కువ కాలింది. అండ్ ప్రెషర్ కూడా లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సిఎన్జి నింపిన తర్వాత నేను డ్యూటీ చేయలేను, ఖాళీగా వచ్చాను. ఎక్కడి నుంచి అంటే మనం కొత్తూరు వెళ్ళాను ఎయిర్పోర్ట్. పొద్దున ఆల్రెడీ అయిపోయాను మీకు వీడియోలో. కొత్తూరు నుంచి ఖాళీగా వచ్చాను నార్సింగ్కు. పర్లేవు, టైం వేస్ట్ ఎందుకని ఏదో సంపాదిద్దాం అనుకొని వచ్చా. బిజినెస్ లేదు, బొక్కలేదు. దాంతో కింద మీద పడుకో 2-3 ట్రిప్పులు కొట్టా. ఆ రేట్లు వర్త్ కాకుండా కొట్టా. 27 కిలోమీటర్లు 500, 25 కిలోమీటర్లు 450, ఆ రేట్లు కొట్టా. తర్వాత కూడా ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి అది 370 వచ్చింది 22 కిలోమీటర్లకు. అలా అయిపోయిన పొజిషను. బిజినెస్ లేదు. నేను ఈసారి అయిపోయిన జనాలు మారరు. కింద కామెంట్ సెక్షన్లో ఏమంటారు, కారు కొనాలని. ఒకటి, నేను చెప్పినంత మాత్రం కొని మీరు బాగుపడతారని లేదు, చెడిపోతారని లేదు. ఒకటి, నేను చూపించే దాంట్లో మీకు ఎంతవరకు నిజం అనిపిస్తుందో, ఎంతవరకు అవుతుందో మీకు తెలియాలి. ఇంకోటి ఏంటంటే అందరూ ఒక తీరు డ్యూటీ చేయరన్న, అది గుర్తుపెట్టుకోండి. నా టైం టేబుల్ వేరు, నేను చేసే టైం వేరు. అందరికీ ఇదే బిజినెస్ అయితే చెప్పలేము, ఎందుకంటే ఒక్కోళ్ళు ఒక తీరు ఉంటుంది. అండ్ డిపెండింగ్ ఆన్ లక్ ఉంటుంది బుకింగ్స్ పడాలంటే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అప్పట్లాగా ఒక డ్రైవర్ బుకింగ్ చేయడు, అందరికి కలిపి ఒక బుకింగ్ చేస్తాడు. ఎవరు ముందు తీసుకుంటే వాళ్ళకి బుకింగ్. అది ఇక్కడ రేటింగ్తో పని, దాంతో పని ఉండదు. మన డివైస్ మంచిగా ఉండాలా, అండ్ మనం ఒక్కడికి రెడీగా ఉండాలా. బుకింగ్ ఓలా యాప్ మీకు చూపిస్తా చూడండి బిల్లు, ఎందుకంటే ఈరోజు తొందరగా క్లోజ్ చేస్తున్నాయి వెళ్ళిపోతానిటికి. 4 రైళ్ళు 2300, 2333 ఇంతకుముందు పాత కార్ నంబర్. ఫస్ట్ ట్రిప్ వచ్చి 44 కిలోమీటర్లు 960, టోల్గేట్ కలిపి 1000 రూపాయలు అయింది. సెకండ్ ట్రిప్ వచ్చి 486, 26 కిలోమీటర్లు. ఓకే, 8 o'clock 9:30కి డ్రాప్ అయిపోయింది స్టేషన్. ఆ టైంలో బుకింగ్ స్లో కార్డు తీసుకున్నా, తక్కువ రేటు. అటు నుంచి మళ్ళీ స్టేషన్ నుంచి 28 కిలోమీటర్స్ 507, 1 hour పట్టింది. అటు ధర 1 hour 20 minutes.
10 మినిట్స్. తర్వాత వచ్చేసి మళ్ళీ స్టేషన్ నుంచి కేబిహెచ్పి వచ్చిన 20 కిలోమీటర్ 380 1 అవర్ పట్టింది. బుకింగ్స్ లేనప్పుడు రేట్ తక్కువ వెళ్ళిపోవాలన్నా ఇక దానికి రేట్ పట్టుకొని కూర్చుంటే కుదరదు. 460 ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది. 26 కిలోమీటర్లు 16 రూపాయలు ఏం పడ్డది దగ్గర. ఆప్షన్ లేక తీసుకున్నాడు ఇవన్నీ కొన్ని. ఖాళీకి కూర్చోడం ఎందుకని పొద్దున వెళ్ళిన ట్రిప్ ఇది. మరీ తక్కువ వెళ్ళాను ఫస్ట్ టైం. 15 రూపాయలు కిలోమీటర్ వెళ్ళడం, 16 రూపాయలు. అది ఎన్నింటికి వెళ్ళాను చూడండి. టైమింగ్ వచ్చి 7 o'clock మార్నింగ్. అందుకే వెళ్ళాను లేట్ వెళ్ళకండి. రైట్, బిల్ చెప్తా చూడండి. 460 ప్లస్ 2333 2800 అయింది. సిఎన్జి ఇప్పుడు 570 ఇప్పుడు కొట్టించా. మార్నింగ్ 420 410 కొట్టించా. 400 ఓకే. 1800 1000 రూపాయలు ఫుడ్, 1000 రూపాయలు కార్ రీఛార్జ్, అదే కార్ రెంట్. 100 రూపాయలు ఓలోనికి చేసిన. ర్యాపిడోనికి ఏం చేయలేను. ఓకే, ఫుడ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి ఫుడ్ ఏముండదు ఈరోజు. ఇది నా ప్రాఫిట్. ఒకవేళ నేను బయట తింటే మాత్రం ఇది పోతుంది, ఇది మిగులుతుంది. చూడండి, నిన్న 2000 మిగిలింది, ఈరోజు 500 మిగిలింది. అలా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకు తక్కువ మిగిలిందంటే నేను ఎంటీ బాగా తిరిగాను. రీడింగ్ కూడా 160 తిరిగింది. నిన్న అంతే తిరిగింది. ఈరోజు ఏమైందంటే మిస్టేక్, ఎయిర్పోర్ట్ డ్రాప్ అవడమే పెద్ద మిస్టేక్. అందుకే ఎయిర్పోర్ట్ వెళ్ళొద్దు అని చాలాసార్లు చెప్తా. అది ఈరోజు రియాలిటీ మీకు అర్థమైండొచ్చు. ఎయిర్పోర్ట్ వెళ్ళడం వల్ల ఏంటంటే ఎయిర్పోర్ట్ దింపిన తర్వాత గ్యాస్ లేదు, అండ్ స్ట్రైక్ వల్ల షార్టేజ్ వల్ల సిఎన్జి బంకులు కూడా ఫుల్ అయిపోయినాయి. దానివల్ల నాకు గ్యాస్ దొరకపోయేసరికి ఏం చేశా, ఎయిర్పోర్ట్ నుంచి కిందికి వచ్చి తొండపల్లి కాడ చూసా. తొండపల్లి కాడ బంక్ లేదని చెప్పి ఏదో సంపాదిస్తాం, పొడిచేస్తాం, పీకేస్తాం అని చెప్పి ఆడికి వెళ్ళా. ఆడికి కొత్తూరు ఉంది. ఆడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి గ్యాస్ నింపించుకున్నా. ఆ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్ ఒక పాయింట్ పోయింది. సరే ఇంకేం వెళ్తాం వెనక ఒక పాయింట్ కోసం అని చెప్పి శంషాబాద్ వచ్చా. ఆడ గంట కూర్చున్నా, పర్లేదు. పడకపోయేసరికి నార్సింగ్ దిగా. అక్కడ ఒక 1/2 అవర్ కూర్చుంటే ఆ బుకింగ్ వచ్చేసి 420. ఇక వర్త్ కాదు, బట్ ఎత్తుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ టైం వేస్ట్ అయిపోయింది ఒక ట్రిప్ వల్ల. ఆ ట్రిప్ పోకపోతే బాగానే అవుతుంది బిల్లు. అది అయిపోయిన తర్వాత బిస్కెట్ మొత్తం తాగమగం అయిపోయింది, బిల్లు కాలేదు. ఈరోజు 500 మిగిలింది. అది నా ఫుడ్ పోను అనుకుంటే. ఒకవేళ ఫుడ్ లేదనుకుంటే 750 మిగిలినట్టు 14 అవర్స్లో. రెగ్యులర్గా 1000 రూపాయలు పైన మిగులుతుంది. ఈరోజు మాత్రం పోయింది డొల్లా. మిస్టేక్ ఏంటంటే సిఎన్జి మైలేజ్ రాకపోవడం, రెండోది సిఎన్జి ఫుల్ ట్యాంక్ చేయడం. ఇప్పుడు అది మిస్టేక్. ఇప్పుడు కూడా ఒక పాయింట్ పోయింది. ఎండ టైంలో కొట్టేద్దు, ఒక పాయింట్ పోయింది ఆల్రెడీ. అది పరిస్థితి. అన్ని రోజులు ఒక తీరు ఉండవన్నా. నేను ఎర్నింగ్స్ అయితే ఒరిజినల్గా చేస్తున్నా. కొంతమంది నేను మాట్లాడే మాట నచ్చట్లేదు అంటున్నారు. అది దయచేసి మీరు కూడా చెప్పండి, ఏమైనా నేను తప్పుగా మాట్లాడుతున్నానా, లేదు ఇంకా మంచిగా మాట్లాడాలంట. బ్రో మాటలు సంథింగ్ ఒక ఆయన పెట్టాడు కామెంట్. ఆయన పేరు మెన్షన్ చేద్దామంటే పేరు మర్చిపోయాను నేను. లెట్స్ చూద్దాం ఆయన పేరు ఏం పేరో. ఆయన సరిగ్గా మాట్లాడడం నేర్చుకో ఏదో అని పెట్టాడు. మరి సరిగ్గా అంటే ఇంగ్లీష్ మాట్లాడాలా తెలుగా నాకు క్లారిటీ లేదు. ఏం పేరు ఇక్కడ ఉంది కామెంట్ సెక్షన్. చూస్తున్నాను కామెంట్ని, ఎందుకంటే డివైస్ ఫోను స్లో ఉంటుంది కొద్దిగా. ఈయన పాజిటివ్ పెడితే పర్లేదు, నెగిటివ్ పెడితే చెప్పండి. బ్రో లాంగ్వేజ్ మార్చుకో, బీ కూల్ అంట. అంటే నేనేం తప్పు చేస్తున్నానో నాకు తెలీదు. ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేసాను చెప్పండి. సరే, ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. మార్నింగ్ నేను తీసింది 2:33కి, ఆల్మోస్ట్ 3 అనుకోండి. ఇప్పుడు వచ్చేసి 3:10 అవుతుంది. ఆపేసాను, సిఎన్జి నింపించుకొని ఆపేసాను. 12 అవర్స్ డ్యూటీలో మనకు మిగిలింది 500 రూపీస్ ఆఫ్టర్ రెంట్ పోను. ఓకేనా? దయచేసి ఆలోచించండి అందరూ కార్ తీసుకునే ముందు. నేనేం కార్ తీసుకోమని చెప్తలేను. ఇంకొకటి ఏంటంటే 1st తారీఖు నుంచి ఇక్కడ దాకా ఎవరైతే వీడియో ఎండింగ్ వరకు చూసారో వాళ్ళకి చెప్తాను చూడండి. 1st తారీఖు నుంచి నా బిజినెస్లో నా వెహికల్ ఏదైతే రీడింగ్ తిరుగుతుందో ఆ వెహికల్ రీడింగ్ ఇంటూ 2 రూపీస్, యావరేజ్గా ఒక 150-160 తిరుగుతుంది. 160 ఇంటూ 2 రూపీస్ అంటే 300 రూపీస్. 300 రూపీస్ పర్ డే తీసినా కూడా మంత్లీ 1800 అవుతుంది. 1800 అంటే కూడా ఎంతో కొంత సాయం అవుతుంది. తర్వాత నాకు ఒకవేళ ఏమన్నా ప్రాఫిట్ అయ్యి ఏమైనా మిగిలితే కూడా ఎక్స్ట్రా ఏమైనా వచ్చిన టిప్పులు గిట్ట అవి జమ చేసి ఒక పక్కన పెట్టేసి ఎవరైతే లేని వారు ఉంటారో వాళ్ళకి డొనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను నేను.
దయచేసి కొంచెం సహకరించండి. ఎవరైనా నా లెక్క చేయాలనుకుంటే చేయండి. నాకు మాత్రం మనీ అడగను నేను ఎవరిని. మీకు చేయాలనిపిస్తే చేసుకోండి. మీకు ఎవరన్నా అన్న ఈ పర్సన్కు సాయం చేస్తే బాగుంటుంది అని చెప్పండి, వాళ్ళకి చేద్దాం. అయిన కాడికి అమౌంట్ ఎంత జమ అవుతుందో మీకు రెగ్యులర్గా రీడింగ్ ఫోటో చూస్తా కాబట్టి ఇప్పుడు కాదు, ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మంత్ ఎండింగ్ వరకు నాకు వేరే పేమెంట్లో వస్తుంది కట్టేటి. ఫస్ట్ నుంచి ఎంత ప్రాబ్లం ఉన్నా ఏమున్నా ఈ ప్రాబ్లం దీనికోసమన్నా వెహికల్ ఎక్కువ తిప్పుతాను అండ్ దీనికోసమన్నా బిల్లు ఎక్కువ వేస్తా అనే ఒక ఉద్దేశం మీద ఒక టార్గెట్ పెట్టుకున్నా. దీంట్లో ఏదో చూపించుకోవాలని అయితే నాకు కాదు. చాలా మందికి ఏంటంటే ఒక మంచి చేస్తున్నప్పుడు దాంట్లో చెడులు ఎంకడం చాలా ఇష్టం అందరికీ. అది ఎందుకు ఆ బుద్ధి ఎందుకు వచ్చిందో చాలా మందికి అర్థం కాదు. ఒకటి, నేను చూపించుకుంటే కూడా నాకు రూపాయి రాదన్నా. ఒకటి, ఇప్పుడు నేను ఏదో చేసేస్తున్నా పొడిచేస్తా అని చెప్పుకుంటే నువ్వు చూడడం వల్ల నాకు ఏం రాదు. వస్తే మా అయితే నా ₹1 ₹2 వీడియోల వల్ల వస్తాయి. ఇప్పుడైతే ₹6 కూడా రాదు. గట్టి పడితే ₹6 కూడా రాదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు పొద్దున ఇన్ కేస్ నా యూట్యూబ్ ఛానల్లో ఏమైనా డబ్బులు వస్తే అందులో 50% డొనేషన్కే వాడతాను. 50%. ఎందుకంటే నేను కష్టపడేది ఏం లేదు. మా అయితే వీడియో చేస్తున్నా, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం తీసుకొని వీడియో షూట్ చేస్తున్నా. అందరి లెక్క నేను ప్రతిదీ రికార్డ్ చేసి ఉంచకొచ్చిన పక్కన పెట్టుకుని బండి ఒక 15-20 నిమిషాలు కష్టపడి ఆ వీడియోని రికార్డ్ చేసి పెడుతున్నా. ఒకవేళ దీంట్లో అమౌంట్ ఏమన్నా వస్తే 50% మా మదర్ ప్రామిస్ చెప్తున్నా, నాకు ఏదైతే అమౌంట్ వస్తుందో దాంట్లో 50% డొనేషన్ చేసేస్తాను. ఎవ్రీ మంత్ ఒకలా వచ్చినప్పుడు మీకు యూట్యూబ్ ఎర్నింగ్స్ అండ్ ఈ ఎర్నింగ్స్ కూడా చూస్తా. దీంట్లో ఏదైతే యూట్యూబ్లో వస్తున్న డబ్బులు 50% డొనేషన్కే వాడతాను. ఓకేనా? ఈ మాట మీద ఉంటాను. మీరు సపోర్ట్ చేయండి. ఆ 1000 మందిని ఫినిష్ చేసేయండి కొంచెం దయచేసి. అందరికీ బాయ్. నేను వెళ్ళిపోతున్నా. వీడియో ఎక్కడ చూసినా థ్యాంక్ యూ. ఇక్కడ వరకు చూస్తే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక 3 అయితే రెగ్యులర్ చూస్తున్నారు. ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో దయచేసి అన్న ఫస్ట్ నువ్వు కామెంట్ చేయండి. ఫస్ట్ లైక్ ఫస్ట్ చూస్తున్నారు ఎవరో నా వీడియోని, ఆయన కొంచెం కామెంట్ చేయండి అన్న. ఫస్ట్ ఎవరు చూస్తున్నారో మ్యాక్స్ నేను ఒకవేళ ఏదైతే డొనేషన్ చేస్తున్నా ఫస్ట్ ఆయనతోనే వేయిస్తాను ఆ డొనేషన్ని. బాయ్ అన్న అందరికీ. మిగతా వాళ్ళు ఏం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. అందుకు ఫస్ట్ నా వీడియో ఎవరైతే లైక్ కొడుతున్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి అన్న. రెగ్యులర్గానే పెట్టిన తిప్పి కొడితే ఒక 20 సెకండ్ లోపు లైక్ కొడుతున్నారు ఎవరో ఆయన కామెంట్ చేయాలా. బాయ్ అన్న అందరికీ.